జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆగండి. మీరేం ఆశిస్తున్నారో, ఎందుకు ఇంకా సమస్యని పెద్ద చేస్తున్నారో చెప్పండి. పరువే ప్రాణంగా బ్రతికే మనిషిని నేను. సంబంధం లేని బంధుత్వాన్ని తగిలించుకోలేను, క్షణం కూడా భరించలేను. మీకేం కావాలో అడగండి. డబ్బా, నగల, స్థలమా, పొలమా, ఏదైనా ఎంతైనా పర్వాలేదు, నేనిస్తాను. డబ్బు కాసపడే మనిషిని అయితే మీరు మా ఇంటికి వచ్చి చెంగు చాచి అడిగినప్పుడే బేరం కుదుర్చుకునేదాన్ని. చేసిన సహాయాన్ని సమయానికి తగ్గట్టుగా మార్చుకోవడం, మర్చిపోవడం మీకు అలవాటేమో గాని ఆ సాయాన్ని కృతజ్ఞతగా గుర్తుపెట్టుకోవడం మా వ్యక్తిత్వం. నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీ ఆస్తిని ఆశిస్తే నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఉంటానని మీ కొడుకు చెప్పిన రోజే నోరు మూసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని. బిడ్డని అడ్డు పెట్టుకొని అనా పైసలతో సహా అంతా లాక్కునేదాన్ని. నాకు ఆ బుద్ధి లేదు కాబట్టే ఇలా మీ ఇంటి బయట ఉన్నాను, ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఏమో మీ మైండ్లో ఏ మాస్టర్ ప్లాన్ ఉందో, మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి ఏ ఇష్యూ చేస్తారో అని మాకు భయంగా ఉండదా ఏంటి? నువ్వు నోర్మోయ్. అసలే చాలా చిరాకులో ఉన్నాను. మధ్యలో మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వా భయం గురించి, ప్లాన్ల గురించి మాట్లాడుతున్నావు? చూడు బ్రాహ్మణి, ఇంకా దీన్ని ఇష్యూ చేయటం నాకు ఇష్టం లేదు. నా నుంచి నువ్వేం ఆశించినా ఆశించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మీ కుటుంబం మాత్రం ఈ ఊళ్ళో ఉండకూడదు. నువ్వు వద్దన్నా సరే వినకుండా, సెన్స్ లేకుండా నా కొడుకు నీ వెనక పడకూడదు. ఏదో ఒక వంక పెట్టుకుని నువ్వు నీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా గడప తొక్కకూడదు. వంకలు వెతుక్కునే కర్మ నాకేంటి? నమ్మకం లేని ప్రేమ భరించలేకే బయటికొచ్చాను. ఏదో ఒక రోజు భార్యగా నన్ను చేరదీస్తారనే నమ్మకంతో ఉన్నాను. నా బిడ్డకి తండ్రి నేనే అని రాహుల్ బాబు ఒప్పుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు మీ బెదిరింపులకు నేను భయపడను. ఈ ఊరు కాదు కదా, మా వీధి కూడా వదిలి వెళ్ళను. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.